పాటలు మాత్రం భలే పాడుతుంటాయి. ఇందాక కూడా పాడారు కదా, పెంతు స్తుతులు నీ సేవ, సిలువలో చూపిన నీ ప్రేమకాయి. ఇంక ఈ పాటల్లో భక్తులు రాసినారు కానీ నాకు తెలిసి మనలో చాలా మందికి సూట్ కావాలనుకుంటా. ఇంకా కొంతమంది ఏదో పాడుతుంటారు, పాడడం తప్పని నేను చెప్పట్లేదు, వేరుగా అనుకోవద్దండి. అంటే అర్థం ఏంటంటే మన జీవితాలకి ఆ పాటకి ఎక్కడైనా సింక్ అవుతుందా అని. ఒక విశ్వాసకి దేవుని యొక్క వాక్యం తన దగ్గరికి వచ్చినప్పుడు, బలు ఎదుగుతున్నప్పుడు, అయ్యో నేను ఇలాగుంది అనే మాట, పరితాపము, పశ్చాత్తాపము, దుఃఖము, వేదన లేకపోతే వీ హ్యావ్ టు డౌట్ దేర్ సాల్వేషన్. వారి రక్షణ గురించి మనం అనుమానించాల్సిందే. దేవుడిని దేని కొరకు పిలిచినాడు? ఆదిత్యం చేయటానికి పిలిచినాడా? ప్రార్థన చేయటానికి పిలిచినాడా? ఇతరులని ప్రభు దగ్గరికి నడిపించడానికి పిలిచినాడా? పాటలు పాడేదా? వాక్యం చెప్పేదా? కీబోర్డ్ వేసేదా? తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేయటానికి పిలిచినాడా? ఇతరులకు పరిచర్య చేసేది పిలిచినాడు? వాట్ ఫర్ యువర్ కాల్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న నేరుగా మేమని అడగొచ్చా? ఏంటి ఆ ప్రశ్న ఏంటంటే, ప్రభువు మిమ్మల్ని రక్షించిన తర్వాత మీకు ఏ తలాంత్ ఇచ్చినాడని మీరు చెప్పడం వీలవుద్దా? మన వ్యక్తిగత పోరాటాల్లో కూడా, అపజయాల్లో కూడా ప్రభు బోధిస్తూనే వచ్చినాడు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ కామన్, బట్ ఫెయిల్యూర్ ఈజ్ వన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎ బిలీవర్ టు బీ సక్సెస్ఫుల్. ఇట్ డజంట్ మీన్ దట్ ఈ షుడ్ ఆల్వేస్ ల్యాండ్ ఇన్ ఎ ఫెయిల్యూర్. ఇట్ మీన్స్ దట్ ఈ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫెయిల్యూర్. దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారుని ద్వారా. అందుకే యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత ఆకాశం తెరవబడి పైనుండి విన్న మాట ఇది, ఈయన నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. హియర్ హిమ్. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన ఎందు ఆనందిస్తున్నాడు. దేవుడు తన యొక్క ఏర్పాటు విషయమై పశ్చాత్తాపడాడు. మన విషయం కూడా అదే. యోహాను 15:16 చెప్పబడింది, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలం నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఫలించట్లేదని దేవుడు ఏం పశ్చాత్తాపడట్లేదు. ఎలాగైనా వీళ్ళు ఇంతే అని తెలిసి ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకింతే అని తెలిసిన తర్వాత ఇంకెందుకులే ముందుకు సాగిపోవడం అనుకోవద్దండి. చాలా తెలివైన వాళ్ళు కదా, లాజికల్గా ఆలోచిస్తారు. లాజికల్గా లీగల్గా ఆలోచిస్తే బైబిల్ అర్థం కాదు, బోధపడదు. ఇది స్పిరిచువల్గా ఆలోచించాలి, ఆధ్యాత్మికంగా ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఆత్మ సంబంధమైన మందిరము, ఆధ్యాత్మికమైన ఆలోచన, ఆధ్యాత్మికమైన దృక్పథం అంతా ఆత్మ సంబంధమైనదే. ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ద స్పిరిట్ belongs to the construction of the spiritual building. Everything that belongs to the flesh doesn't belong to the spiritual building of God. శరీరానికి సంబంధించింది శరీరం. బైబిల్లో రాయబడింది కదా, that which is born of flesh is flesh, that which is born of spirit is spirit. Spirit bringeth us into light, flesh bringeth us into death. శరీరం మనల్ని మరణంలోనికి తెస్తుంది, ఆత్మ మనల్ని జీవంలోనికి తెస్తుంది. కనుక మీరు అనుమతిస్తే ఈ ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు ప్రభు ఎంత ఆత్మ సంబంధమైన విధానంలో మనల్ని మందిరంగా కట్టాలని కోరుతున్నాడు. దాని కొరకు ఆయన సిద్ధపరిచిన 5 ఆధ్యాత్మికమైన సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రికి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. కనుక దిస్ స్పిరిచువల్ బిల్డింగ్ నేసల్ హ్యాబిటేషన్ స్టార్ట్స్ విత్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. కనుక మొదటిది ఏంటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను, ఏకవచనం కాదు ఇక్కడ రాయబడింది, బహువచనం రాయబడింది. ఆశీర్వాదములను. భూమి మీద ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం లెక్కించలేము. అందుకే కౌంట్లెస్ బ్లెస్సింగ్స్ అని అంటూ ఉంటారు. భూమి మీద ఆశీర్వాదాలే లెక్కించలేకపోతే పరసంబంధమైన ఆశీర్వాదాలు మనుషులు లెక్కించడం ఎలాగ సాధ్యమవుతుంది? 6వ వచనం తెలుగులో, ఎఫెసియన్స్ చాప్టర్ 1:6, ఆఖరి వరుస. మనలను యేసుక్రీస్తు ద్వారా ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను. వాట్ ఇఫ్ గాడ్ హ్యాడ్ చోసన్ క్రైస్ట్?
దేవుడు తన కుమారుడని యేసుని ఏర్పాటు చేసుకుంటే మాకేంటి? బికాస్ గాడ్ హ్యాడ్ చోజన్ క్రైస్ట్, హీ హ్యాడ్ చోజన్ us in Christ well before the foundation of the world. దేవుడు తన కుమారుడని యేసుని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన కుమారులో మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, బలవంతం చేత కాదు, నయాన భయాన కాదు, ఎలాగైనా చేయాలని కాదు, ప్రేమ చేత. ఆ తర్వాత ఏదో సెడక్షన్ ఇచ్చి కాదు, ఊజ్ చేసి కాదు, ఇలాగ రకరకాల పరిస్థితులన్నీ కల్పించి కాదు, ట్రాప్ చేసి కాదు, అవుట్ ఆఫ్ లవ్, ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే, అంటే తెలంగాణ విభజింపబడక మునిపే, దక్షిణ భారతదేశం రాకమునిపే, భారతదేశం రవంతైనా లేకమునిపే, ఆశయకరణం లేకమునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే, భూగ్రహము సూర్యగ్రహము సూర్య కుటుంబంలో లేక మునిపే వెలుగు కలుగునుగా కానీ దేవుడు పలకక మునిపే, ఆదికాండం 1 వచనానికి మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు తరతరాలుగా భూమికి అసలు పునాదులు వేయక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమి చూసి ఏర్పాటు చేసుకున్నాడు, ఏమి తెలిసి ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరమని ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి వాళ్ళమని ఏర్పాటు చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ చాయిస్ను గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వచ్చినాడు. గనులైన వారిని గణహీనపరచడానికి, బలవంతులను లేదా వారికి తెలియచేయటానికి, జ్ఞానులకు అజ్ఞానాలను ఏర్పాటు చేసుకుంటూ వారికి చూపించడానికి, నీచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకునే వాక్యం మనం చూస్తూనే ఉన్నాం. గాడ్ హ్యాస్ చోజన్ బెస్ట్ థింగ్స్ లైక్ యు అండ్ ఐ. నీచులైన వారిని ఎన్నిక చేసుకున్నాడు. దేవుని కృప. లోకంలో కంపెనీలు మీరు చూస్తారు కదా, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఆ కొండ ఈ కొండ, ఇక్కడంతా ఎంఎన్సీలు ఉంటే, నేను కూడా కాలిఫోర్నియాకి వెళ్ళింటే, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, ఆల్ నెజల్, హౌస్ ఆఫ్ ఆల్ టాప్ క్లాస్ సాఫ్ట్వేర్ కంపెనీస్, గూగుల్, పీడిఎఫ్, ఎంచర్, ఫేస్బుక్, మెటా, ట్విట్టర్, నేమ్ ఇట్ ఎనీథింగ్. ఆ కంపెనీలో అంతా హైఫై, ఆల్ టాప్ బ్రాస్ స్టూడెంట్స్ ఉంటారు. మన మాది ఇక్కడ మన ఇంటి పక్కన కాలేజీ ఇంటి వెనక కాలేజీలో, ఇంటి ముందు కాలేజీలో చదివిన వాళ్ళు అక్కడ ఉండరు. అర్థమైంది నేను చెప్పే మాటలు. లోకం ఎవరినన్నా కావాలనుకుంటే ఒక క్రీమ్ని ఏర్పాటు చేసుకుంటారు. తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఇలాంటిది. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అలాంటిది ఏమీ చూడలేదు. చూస్తే ఒక్కరు కూడా దేవుని ఎన్నికలోనికి రాలేము. నీచులైన మనల్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన కుమారుని మన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ప్రభు బల ద్వారా మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. నేను లోకంలో ఎవరు ఏర్పాటు చేసుకోకపోవచ్చు, నువ్వు లోకంలో ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, మీ నాన్నగారికి, అమ్మగారికి, భర్తకు, భార్యకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, బంధువులకు, సేవకులకు, బోధకులకు, కాపర్లకు, ఉపదేశకులకు, పరిచయస్తులకు, స్నేహితులకు, ఎవరికి నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు. కానీ నేను ఏర్పాటు చేసుకుని యేసు ప్రభువుకు నువ్వంటే ఇష్టం. అందుకే నీ కొరకు ప్రాణం పెట్టి భూమి మీదకి వచ్చినాడు. వాళ్ళ గురించి చెప్తాడు 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయంలో పౌలు, గాడ్ హ్యాస్ చోజన్ బేస్ థింగ్స్, నీచమైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. నీచులు అంటే ఎవరో మీకులో కొంతమందికి తెలుసు అనుకుంటా. అలాంటి నీచమైన వారిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే కీర్తనకాడు ఒక పాట రాస్తున్నాడు, అది ఇంగ్లీష్లో అనుకుంటా, అమేజింగ్ గ్రేస్ దట్ సేవ్డ్ ఏ సిన్నర్ లైక్ మీ కాదు, అన్రైచియస్ పర్సన్ లైక్ మీ కాదు, అన్సేవ్డ్ పర్సన్ లైక్ మీ కాదు. ఆయన రాసిన పదం ఏంటంటే ఏ రెచ్ లైక్ మీ. I can be good if I be called as a sinner. I can be good if I be called as unconverted. I can be good if I called as unrighteous person. I can be good if I called as ungodly. I can be good if I called as a despised person, rejected person. But I am no more worthy to be called as a sinner, despised person. But what I am supposed to be called, worthy to be called, is a wretch. That's what the title given in Revelation. ప్రకటన గ్రంథంలో సంఘాన్ని గురించి చెప్తున్నావు. చాలా బాగున్నానని అనుకుంటున్నావు, దిక్కుమాలినావు, దిగంబరివి, దుష్టుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిపోయావు, ఇలాంటి పదాలన్నీ రాస్తున్నావు. ఓ హౌ రిచర్డ్ అయ్యా. అందుకే తార్సువాడైన సౌలు పశ్చాత్తాపడి ప్రభుని అంగీకరించిన తర్వాత, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడ,
భాగ్యవంతులుగా ఉండవలసిన మనుష్యుడు అభాగ్యుడిగా మారిపోతూ వచ్చినాడు. ఇప్పుడు ఆ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించాలని కోరాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! ఈ ప్రేమను కూడా స్వీకరించకుండా నిరాకరిస్తే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని తెలియచేయటానికి విచారిస్తున్నా. కనుక మొదట మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడక మనపు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వలయములోనికి, నిధిలోనికి, సంపదలోనికి, సార్వభౌమత్వంలోనికి తీసుకురావచ్చు. రెండోది చూస్తామా? 1:12 తెలుగులో 9:12 కలిసి ఉన్నాయి. నేను చోత ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. రెండవది ఏంటి? స్పిరిచువల్ డిజర్న్మెంట్, అండర్స్టాండింగ్. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే ఉన్నట్టుండి కట్టబడదు. ఒక ఇల్లు కట్టబడాలంటే ఉన్నట్టుండి కట్టబడదు. దానికి చాలా ప్రోటోకాల్ ఉంటుంది. మొదట స్థలం కొనాలా, తర్వాత ప్లాన్ చేయాలా, ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలా, ఇంజనీర్లు తీసుకోవాలా, కన్సల్ట్ కావాలా. అందుకనే పాతకాలంలో ఒక సామెత ఉంది, ఇప్పుడు కూడా అది వాడబడుతుంది, వ్యాలిడ్ ప్రవర్ బాల్స్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అంటే అది చూడడం చాలా కష్టం. రెండు, భౌతికమైన ఇల్లు కట్టేది ఇంత కష్టమైతే ఆత్మ సంబంధమైనది ఎలాగా కట్టేది ఇంకెంత కష్టము. అందుకే యేసు ప్రభువే ఆయన మాస్టర్ బిల్డర్. 16:18 మొట్టమొదటి సంఘం అనేది కొత్త నిబంధనలు అక్కడే మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ ద గేట్స్ ఆఫ్ ద రాక్, అపాన్ దిస్ రాక్ ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదునో, పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలవ నేరవు. ఇప్పుడు చెప్పండి, పాతాళ లోక ద్వారము అనుందా, ద్వారములు అనుందా? ఏకవచనమా బహువచనమా? బహువచనమా ఏకవచనమా? చూడండి, బైబిల్ చూడండి. ఈజ్ ఇట్ సింగులర్ ఆర్ ప్లూరల్? ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్ అని ఉందా? ద గేట్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్ అని ఉందా? గేట్స్, పాతాళలోక ద్వారములు. పాతాళానికి పోవటానికి ద్వారాలు చాలా ఉంటాయి, అంటే ద్వారాలన్నీ అక్కడికే పోతాయి. కానీ పరలోకానికి అలాగుండదు, ఒకటే ఒకటి ద్వారం. యోహాను 14:6, ఐ ఆమ్ ద వే, నేనే మార్గమును. ఒకే మార్గం ఉన్నది పరలోకం, మల్టిపుల్ వేస్ ఉన్నది పాతాళం. అందుకే పాతాళానికి మల్టిపుల్ వేస్ అంటే ఎక్కువ మంది కదా వచ్చేది, డ్యామ్ రష్. ఒకే మార్గంలో నుండి రావాలంటే జామ్ అయిపోతుంది, తొక్కిసలాట జరుగుతుంది. లేదంటే సాతాను ఏం చేశాడు, చాలా తెలివైనడు కదా, మాస్టర్ బిల్డర్ వాడు కూడా. అందుకని నరకం కట్టేసి చాలా డోర్లు పెట్టేశాడు. చాలా డోర్లు అంటే ఫ్రీ వెంటిలేషన్, ఫ్రీ ఎగ్జిట్ అండ్ ఫ్రీ ఎంట్రీ. లోపలికి కూడా ప్రవేశించడానికి ఉచితం 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 అనే కొద్ది ప్రజలు కిక్కిరిసిపోతున్నారు. దాంట్లో ప్రభువు భూమి మీద ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఆయన కడుతుండగా ఆత్మ సంబంధమైన వివేచన, గ్రహింపు కలిగి ఉండాలని దేవుని ప్రజలు కోరబడుతున్నారు. మనలో చాలా మందికి ఉన్న లోపం ఏంటంటే, మనకు చాలా తెలుసు అనుకుంటాం, కానీ ఏమి తెలియదు. ఏమి తెలియదని ఎవరు అనుకుంటారో వారే చాలా సంగతులు నేర్చుకోవటానికి అవకాశం ఉంది. విషాదకరమైన సంగతి, నేను చాలా సంఘాలు చూశాను భారతదేశంలో, ప్రపంచంలో కూడా దాదాపు 60 దేశాలు ప్రయాణం చేసినాను. చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే, విశ్వాసులకు భక్తి లోపించింది, దైవత్వం కరువైంది. ఆ కారణం చేత వారు ఆశీర్వదించబడలేకపోతున్నారు. వారి యొక్క తరము అంటే ఆ తర్వాత పిల్లలు కూడా ఆశీర్వదించలేకపోతున్నారు. ఎందుకు అది లోపించిందంటే, వాళ్ళు ఇప్పుడు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఆశీర్వదించబడ్డారంటే, వాళ్ళకు ముందున్న తరము భక్తి భావ్యంతో ఉండింది కనుక వాళ్ళు ఇప్పుడు ఆశీర్వాదంలోనికి వచ్చినారు. ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే, వారి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన భక్తి భావ్యంలోని ఆశీర్వాదాన్ని నిరర్థకం చేస్తున్న కారణం చేత వారి పిల్లలు, ఆ తర్వాత తరం కూడా నిరర్థకం అయిపోతుంది. రాబో తరాలు దైవభక్తి లేకుండా ఉండటానికి ప్రస్తుత సంఘమే కారణం. If there is no good new generation, godly generation that is not supposed to seen on the origin of the eastern side of this world, the local church is a sole responsible for that existentialism or extensionism of the next generation church.
Every local church has a sole responsibility and mandatory to prepare the upcoming generation to shoulder the mantle. ఏలియా యొద్ద నుండి పడిన దుప్పిడి వేసుకోవటానికి ఎలీషాలను దేవుని సిద్ధపరిచేది సామాజిక సంఘం యొక్క బాధ్యత. దానికి వివేచన ఉండాల. ఎవరు ఏ పని చేయగలరు, ఎవరు ఎలాంటి ఆత్మీయులు, ఎవరు ఎలాంటి చక్కగా దైవత్వంలోనికి వచ్చేవారు. కొన్నిసార్లు ఇవన్నీ చెప్పడానికి తేలిగ్గా ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఆత్మీయుల్ని సాధారణంగా పట్టించుకునేది తక్కువ, శరీరానుసారాలనే పట్టించుకునేది ఎక్కువ. ఎందుకంటే పట్టించుకోకపోతే సమస్యలు వస్తాయి. ఇవన్నీ రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దేవుని సంఘం ఏమైపోయింది? నిరక్తకమైతుంది. ఆధ్యాత్మికమైన వలయంలో విశ్వాసులు ఎవరున్నారు? నేను ఖచ్చితంగా చెప్తాను, ముఖ్యంగా యవనస్తులైన వాళ్ళకి, దేవుడు రాబో దినాల్లో ఎవరిని వాడుకుంటున్నాడో మీరు అక్కడి నుండి ఇక్కడికి నడిచి వస్తే చాలు. నేను చెప్తా ఎస్ ఆర్ నో అని. సరేనా? మీరు అక్కడ మెట్లెక్కి ఇక్కడ దాకా నడిచి వస్తే, దిస్ ఈస్ ద గర్ల్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ నెక్స్ట్ టైమ్, దిస్ ఈస్ ద బాయ్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ నెక్స్ట్ టైమ్. ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్? ఐ ఆమ్ రెడీ. ఎట్లా చెప్తావు అడగొద్దండి, అని చెప్తా. సో సాడ్. ఇక్కడ మందిర్లో చూస్తున్నాను కదా నిన్నటి నుండి, ఏదో సింగిల్ డిజిట్లో బ్రదర్స్, సింగిల్ డిజిట్లో సిస్టర్స్ ఉన్నారేమో ప్రభు రాబో దినాల్లో వాడుకునే వాళ్ళు. దేవుడు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తాడు. నేను పడవేసిన దుప్పటి ఎత్తుకోవటానికి ఏలియా తర్వాత ఎలీషాలు ఎక్కడా? నేను ఇచ్చిన టార్చ్ పట్టుకోవటానికి భక్సింగార్ తర్వాత నిలబడి యవనస్తులు ఎక్కడా? నేను ఇచ్చిన బలిపీఠం మీద ఆగిపోకుండా నిప్పురవ అంటించగలిగే యాజకులు ఎక్కడా? నా మందిరావడంలో నుండి పైకి ధూమం వలె ఎగిసిపోతట్లుగా సాయంకాలము చేతులెత్తి నైవేద్యం అర్పించే లేవీయులు ఎక్కడా? God is on the lookout for such people. మీకు తెలుసు కదా, చాలా దేశాల్లో యవనస్తులు సరిగా సిద్ధపడకపోవడం చేత పెద్ద పెద్ద స్థలాలు వాళ్ళు మెయింటైన్ చేయలేక అమ్మేస్తున్నారు. నేను పేర్లు చెప్పడం బాగుండదు, నేను కళ్ళతో చూశాను. అమ్మేయడం మాత్రమే కాదు, దేనికి అమ్మేస్తున్నారో నేను ఇక్కడ నేను చెప్పట్లేదు, దానికి అమ్మేస్తున్నారు. దేనికి ఈ సంఘ చర్చలు మార్చేస్తున్నారో అది కూడా నేను ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, అలాంటివిగా మార్చేస్తున్నారు. పక్కన వాళ్ళకి జరుగుతుందంటే మనకు జరగదనేమి లేదు. చాలాసార్లు మనం అనుకుంటే ఎవరికో జరుగుతుందిలే, మనకేం జరగదని అనుకోవద్దు. పక్కన జరుగుతుందంటే ఇది కొరుకుడు పుండు వలె ప్రాకే ప్రమాదం ఉంది. ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన జనమును సిద్ధపరిచే లీడర్షిప్ దేవుడికి అవసరం. తెలుగులో ఒక సామెత ఉంది కదా, యథా రాజా తథా ప్రజ. రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. రాజులు బాగుండాలని కోరడం, ప్రార్థన చేయడం మన ధర్మం. వారు బాగు, మన యొక్క బాగు క్షేమంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఆత్మ సంబంధమైన వివేచన అంటే మనకు బైబిల్ అంతట్లో సొలొమోను మొదట కనిపిస్తూ ఉంటాడు. సొలొమోను గురించి, ఆయన జ్ఞానాన్ని గురించి చాలా కథలు ఉన్నాయి. సమయార్థబాటును బట్టి నేను అన్నీ చెప్పలేను, కానీ ఒకటే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఆయన జ్ఞానాన్ని శోధించడానికి రకరకాల చాలామంది వచ్చినారు కదా. దాంట్లో రాణులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, సామంతులు ఉన్నారు, రాజు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక రాజు వచ్చి సొలొమోన్ని అడిగాడండి, మీ జ్ఞానాన్ని గురించి చాలా వినపడిందండి, ఒకసారి మిమ్మల్ని చూసి మీ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తారో, మీ వివేచన ఎలాంటిదో తెలుసుకోవాలని వచ్చాను అన్నారు. సరే చెప్పండి, కూర్చోండి, విషయం ఏంటి అన్నాడు. ఏం లేదండి, నేను 2 చిన్న ఫ్లవర్స్ పుష్పాలు తీసుకొని వచ్చినాను. దీంట్లో ఒక ఒరిజినల్ ఉంది, ఒక డూప్లికేట్ ఉంది. ప్లాస్టిక్ తెలుసు కదా, ప్లాస్టిక్ యుగం. ప్లాస్టిక్ మనుషులు కూడా వచ్చిన. ప్లాస్టిక్ మనుషులు అంటే నవ్వు రాకపోయినా నవ్వుతుంటారు. వాళ్ళు దే ఆర్ కాల్డ్ ప్లాస్టిక్ పీపుల్. అంటే దే ఆర్ నాట్ ఒరిజినల్. నాట్ హౌ కమాన్ హౌ డు యు డూ. మళ్ళీ ప్లాస్టిక్ సంకోచించిపోతుంది వాళ్ళు పోయిన తర్వాత. ఏమని ఇందాక చాలా బాగా నవ్వుతున్నారంటే ఊరికి యాక్షన్ అంతే. నేను ఆ మధ్యలో ఒక దేశంలో ఒక మాల్ అంటే పెద్ద అంగడి,
మాల్ అంటే మామూలు చిన్న చిన్నది ఊహించుకోవద్దంటే, మీకు హైదరాబాద్లో చిన్నది ఉంటుంది కదా, అలాంటిది. అలాంటిదంటే అంత చిన్నది కాదు. అక్కడ పాశ్చాత్య దేశంలో మాల ఉదయం పోతే మనం రావాలనుకుంటే రావచ్చు, కానీ అన్ని చూడాలనుకుంటే కానీ రాత్రి అయిపోద్ది. అలాగ ఒక మాల్ దగ్గర బయట ఒకడు నిలబడుకొని ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు దిస్ మాల్ అంటే, ఎవరబ్బా ఇంత చక్కగా నన్ను కూడా వెల్కమ్ చేసేవాళ్ళు ఉన్నారో అని చూస్తున్నారు. తీరా తెలిసింది ఏంటంటే ప్లాస్టిక్ బొమ్మ. మనం మనుషులే అని అనుకుంటాం, మనుషులకు మించి వాళ్ళు ప్లాస్టిక్ బొమ్మలు పెట్టారు అక్కడ. అలాగే చాలా మంది బిలీవర్స్ కూడా ప్లాస్టిక్ బిలీవర్స్ అయిపోయారు. అబ్బా బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఎందుకు ప్లాస్టిసిటీ? బీ ఒరిజినల్, బీ ట్రూ, బీ రియల్, బీ ప్లెయిన్. దేవుడు అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. అలాంటి వారి ద్వారా దేవుడు పని చేయాలని కోరుతాడు. సొలొమోను దగ్గరికి అలాగ ఒక ఆయన వస్తే, ఆయన 2 పుష్పాలు తెస్తే, ఒకటి ప్లాస్టిక్ పుష్పం, ఒకటి ఒరిజినల్ పుష్పం. దీంట్లో ప్లాస్టిక్ ఏది ఒరిజినల్ ఏదో మీరు గుర్తుపట్టాలా అని చెప్పాడు. వాడు అలాంటి పరీక్ష మనకు పెట్టారనుకోండి, తాకుండా దూరం పెట్టి టేబుల్ మీద, దీంట్లో ఒరిజినల్ ఏంటి, దీంట్లో డూప్లికేట్ ఏంటి, ప్లాస్టిక్ ఏంటి, ఒరిజినల్ ఏంటి గుర్తుపట్టాలంటే మీరు ఏం చేస్తారు? చాలా ఆలోచిస్తారు. ఓహో, దీన్ని శాంపుల్ ఇస్తే నేను DNA ల్యాబ్స్కి పంపించి కంటెంట్ ఏంటో కనుక్కొని ఆ తర్వాత చేస్తున్నాను, అంతేనా? ఆ దినాల్లో ల్యాబులు గీబులు అంటే దేవుని యొక్క వివేచన అలాగ ఉంటుంది. ఇవన్నీ ల్యాబులు పెట్టుకుంటే ఎప్పుడైపోతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఈ టెస్టులు, ఎప్పుడు ఇప్పుడేంటి అదేంటి, ఏమైనా మారుస్తారు కదా. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కూడా మార్చవచ్చు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన వివేచన అలాంటిది కాదు. ఎవడక్కడ చిత్త మహాప్రభు, ఏం చేస్తున్నావురా? మీ ఆజ్ఞ కొరకు కనిపెడుతున్నాను. ఆ కిటికీలు తెరిచినాడు. ఉన్న పాటన తేనెటీగలు వచ్చినాయి. ఒక పుష్పం మీద వాలిపోయినాయి. ఇంకొక పుష్పం వైపు వెళ్ళాలని తేనెటీగలను తోలమన్నాడు, వెళ్ళలేదు, దాని మీద ఆగిపోయాయి. కాబట్టి సొలొమోను చెప్పాడు, ఇంత చిన్నదాని కొరకు అంత పెద్ద దేశం నుండి పరిగెత్తిచ్చారు ఏంటండి? ఏ పుష్పం మీద అయితే తేనెటీగలు వాలాయో అది ఒరిజినల్. ఏ పుష్పం మీద అయితే తేనెటీగలు వాలలేదు అది ప్లాస్టిక్. అంటే సింపుల్ డిజర్న్మెంట్. దైవాత్మ, ఆత్మ వివేచన అలాగే వివేచిస్తుంది మన జీవితాల్లో, వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో. ఎవరు ఆత్మీయులు కాదు, ఏది పాపం కాదు, ఏది లోకం, ఏది పరలోకం అనే వివేచనతో మనం సాగిపోవాలని కోరబడుతున్నాం. ఎన్నిసార్లు మనం ఓడిపోయాం ఈ విషయంలో. మనం అంటే మీకు కోపం వస్తుందేమో, నాకు తెలిసి మీరు ఓడిపోలేదు అనుకుంటా. నేను ఓడిపోయాను. ప్రతిరోజు ఇదే డిఫీట్, ఇదే ఓటమి, ఉదయం నుండి రాత్రి దాకా. ప్రభుకు స్తోత్రాలు. బట్ గాడ్ టీచర్స్ సమ్టైమ్స్ ఇన్ అవర్ ఫెయిల్యూర్స్. మన వ్యక్తిగత పోరాటాల్లో కూడా, అపజయాల్లో కూడా ప్రభు బోధిస్తూనే వచ్చినాడు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ కామన్, బట్ ఫెయిల్యూర్ ఈజ్ వన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎ బిలీవర్ to be successful. It doesn't mean that he should always land in a failure. It means that he should come out of the failure. మూడోది చూస్తామా? కొలస్సీ పత్రిక మన్నించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ సంబంధమైన వరములు. ప్రభువు ఈ వరములను, ఈవులను, తలాంతులను మనకు ఉచితముగా దయచేసినాడు. కొంతమందికి 1 ఇచ్చిండొచ్చు, కొంతమందికి 2 ఇచ్చిండొచ్చు, కొంతమందికి 5 ఇచ్చిండొచ్చు. ఎవ్రీ బార్న్ అగైన్ బిలీవర్ ఈస్ గిఫ్టెడ్ విత్ అట్లీస్ట్ 1 టాలెంట్. కనీసం 1 తలాంతుతోనైనా రక్షణ పొందిన ప్రతి విశ్వాసిని దేవుడు అలంకరించినాడు. అనేక సార్లు మనం దాన్ని గ్రహించలేము. ఇప్పుడు నేను ఒక ప్రశ్న నేరుగా మేమని అడగొచ్చా? ఏంటి ఆ ప్రశ్న? ఏంటంటే, ప్రభువు మిమ్మల్ని రక్షించిన తర్వాత మీకు ఏ తలాంత్ ఇచ్చినాడని మీరు చెప్పడం వీలవుద్దా? డూ యు నో వాట్ ఈస్ యువర్ బెస్టోడ్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్? దేవుడు మిమ్మల్ని అలంకరించిన ఆత్మీయమైన వరమేమో మీకు తెలుసా? నాకు తెలిసి 90% మందికి తెలియదు. రక్షణ పొందినారు, బల్లో పాలు పొందుతున్నారు, పరిచయం ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ బెస్టోడ్ విత్ స్పిరిచువల్ గిఫ్ట్స్.
ఏ ఆధ్యాత్మిక ఆశీర్వాదంతో దేవుడు వారిని అలంకరించిన వారు తెలియదు. ఇఫ్ వీ డు నాట్ నో. మనం చూడండి, మీరు ఏ క్లాస్లో ఉన్నారో మీకు తెలియకపోతే ఏ సిలబస్ చదువుకుంటారు? సో మెనీ బిలీవర్స్ ఆర్ లైక్ దట్. యూ షుడ్ బి సో స్పెసిఫిక్. వాట్ ఆర్ యూ కాల్డ్ ఫర్? దేవుడిని దేని కొరకు పిలిచినాడు? ఆదిత్యం చేయటానికి పిలిచినాడా? ప్రార్థన చేయటానికి పిలిచినాడా? ఇతరులని ప్రభు దగ్గరికి నడిపించడానికి పిలిచినాడా? పాటలు పాడేదా? వాక్యం చెప్పేదా? కీబోర్డ్ వేసేదా? తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేయటానికి పిలిచినాడా? ఇతరులకు పరిచర్య చేసేది పిలిచినాడు. వాట్ ఫర్ యువర్ కాల్? పౌలు అన్నాడు కదా, గాలికి కొట్టినట్లుగా నేను కొట్టబడాలని ఇష్టపడట్లేదు. ఐ డోంట్ లైక్ టు బీట్. ఐ వాంట్ టు రన్ ద రేస్ లుకింగ్ అట్ ద టార్గెట్. ఒక గురి, ఒక గమ్యము, ఒక పరిగెత్తాలనే స్థలం, అది దాని కొరకే నేను గురి వద్దకే పరిగెత్తున్నాను. క్రికెట్ ఆడేటప్పుడు గురి ఏంటి? వికెట్లు. హాకీ ఆడేటప్పుడు గురి ఏంటి? గోల్ పోస్ట్. ఫుట్బాల్ ఆడేటప్పుడు గురి ఏంటి? గోల్ పోస్ట్. ప్రతిదానికి అలాంటి గురి ఉంది. మరో క్రైస్తవుడు పరిగెత్తడానికి గురి ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే. ఆ గురిని మనం మిస్ అయిపోతున్నాము. ఆ గురి వద్దకు వెళ్ళాలంటే ఆధ్యాత్మికమైన వరమేమో గుర్తించాలి కదా. వరం లేకుండా నో బిలీవర్ ఈజ్ బ్లెస్డ్ విత్ నో టాలెంట్. ఏ విశ్వాసి కూడా ఆధ్యాత్మికమైన వరం లేకుండా ఆశీర్వదించబడలేదు. ఇవన్నీ నేను చెప్తుంటే కొంతమంది ముఖాలు ఎలాగున్నాయంటే, ఎప్పుడు వదులుతారా వెళదాము అనేటట్లు ఉన్నారు. అయ్యో అనే పరితాపం లేదు. అయ్యో నేను గుర్తించలేకపోయానే, నేను ఎరగలేకపోతున్నానే, నా వరం ఏంటి అనే పరితాపం. కానీ బాడీ లాంగ్వేజ్లో దెర్ ఇస్ నో షాక్, there is no pain, there is no tragedy. If you do not able to project what is not there in you on your face, it indicates that you become sick spiritually. ఒక విశ్వాసికి దేవుని యొక్క వాక్యం తన దగ్గరికి వచ్చినప్పుడు, బల ఎదుగుతున్నప్పుడు, అయ్యో నేను ఇలాగుండి అనే మాట, పరితాపము, పశ్చాత్తాపము, దుఃఖము, వేదన లేకపోతే we have to doubt their salvation. వారి రక్షణ గురించి మనం అనుమానించాల్సిందే. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, బ్రదర్ బైబిల్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. చాలా మంది ఉన్నారు. సమయం లేదు కనుక చూపించలేకపోతున్నా. మొదటిది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. యెషయా దేవుని మందిర ఆవరణంలో బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యో ఓ అంటే మీ ఫరేమంతా 66 పుస్తకాలు రాసిన యెషయా భక్తుడే అయ్యో అంటే, రాసిన పుస్తకాలు చదువుకోవటానికి ఒళ్ళు బద్ధకమైన మనసాగతి ఏంటి? లివర్స్ ఆయానాం గాయానాం, వచ్చినామా కూర్చున్నామా ఎండిపోయినామా. ఎలాగుంటారు అట్లా? ఎంతకాలం ఉంటారు అలాగా? నేను ఈ మాట అంటున్నందుకు మీరు బాధపడొద్దండి. అనేక సార్లు మనం ఇలాగే జీవిస్తూ ఉంటాం. మన బాడీ లాంగ్వేజ్ ప్రభు కొరకు ఆశ ఉన్నట్లు పొరపాటును కూడా విషమంతా కూడా కనపడదు. 4వ చూస్తామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన బలులు, స్పిరిచువల్ ఆఫరింగ్స్. ఇప్పుడు పాత నిబంధనలో బలులు ఉండేవి. కొత్త నిబంధనలు ఇక బలితో పని లేదు. సదాకాలం నిలిచిన ఒక్క బలి యేసుక్రీస్తు ప్రభువే. పాత నిబంధనలో ప్రతి పాపానికి ప్రతి వ్యక్తి 3 రకాలైన బలులు ఏదో ఒకటి తీసుకురావాలా. పేదవాళ్ళు అయితే గోవులు కానీ పక్షులు కానీ తీసుకురావాలా. మేమాదిరి బాగా ధనవంతులు అయితే గొర్రెలు మేకలు ఇలాంటివి తీసుకురావాలా. ఇంకా రాజులు, దావీదు లాంటి వాళ్ళు, సొలొమోను లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎద్దులు కోడలు అవన్నీ వాళ్ళు తీసుకుని వచ్చి అర్పించడం మానవాయితీ. కనుక 3 క్లాసెస్ 3 గ్రేడ్స్ ఉండేది. యేసు ప్రభు దినాల్లో ఆయన పుట్టినప్పుడు వాళ్ళు చాలా పేద కుటుంబం కనుక వారు గువ్వలు తీసుకుని వచ్చినట్లు స్పారోస్ అండ్ లూకాస్ వార్తలో మనం గమనిస్తుంటాం. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత గొర్రెల కాపర్లే వచ్చి గొర్రెని యేసు ప్రభు ఎదుట చూసి ఆయన ఆనందించి, లేదా ఆయన చూసి వారి సంతోషంతో బయలు వెళ్ళినట్లు మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి? ఇక గొర్రెల కాపర్లు ఏం చెప్తున్నారంటే, వీ నో మోర్ లైక్ టు టెండర్ ద ల్యాంబ్ అండ్ షీప్ ఇన్ ద విల్డర్నెస్ బికాస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఇస్ బార్న్. మేము బయటికి వెళ్ళి అరణ్యంలో గొర్రెలు కాయాల్సిన పని లేదు, ఎందుకంటే దేవుని గొర్రెపిల్ల ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. సదాకాలం నిలిచిండే దైవ గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు అర్పించబడ్డాడు. పాత నిబంధనలో ద షీప్ వాజ్ డైడ్ ఫర్ ద షెపర్డ్. ద కొత్త నిబంధనలో ద షెపర్డ్ డైడ్ ఫర్ ద షీప్. పాత నిబంధనలో కాపరి కొరకు గొర్రెలు చనిపోయినాయి. కొత్త నిబంధనలో గొర్రెల కొరకు కాపరి చనిపోయాడు.
వాట్ ఏ న్యూ టెస్టిమెంట్. ఇదే జ్ఞాపం చేస్తుంది. యేసుప్రభు అన్నాడు, ఆయన ఒక పాత్రను తీసుకొని, ఇది మీ నిమిత్తమై చిందించబడుతున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్. వాట్ ఎ గ్లోరియస్ కన్వర్షన్. మనల్ని మనమే క్రీస్తు కొరకు సజీవ యాగముగా అర్పించుకుందాము. ఆఫరింగ్ అవర్ సెల్స్ టోటలీ అంటు ద లార్డ్. పాటలు మాత్రం భలే పాడుతుంటాయి. ఇందాక కూడా పాడారు కదా, అర్పింతు స్తుతులు నీ సేవ, సిలువలో చూపిన నీ ప్రేమకాయ్. ఇంక ఈ పాటల్లో భక్తులు రాసినారు, కానీ నాకు తెలిసి మనలో చాలా మందికి సూట్ కావాలనుకుంటా. ఇంకా కొంతమంది ఏదో పాడుతుంటారు. పాడడం తప్పని నేను చెప్పట్లేదు, వేరుగా అనుకోవద్దండి. అంటే అర్థం ఏంటంటే, మన జీవితాలకి ఆ పాటకి ఎక్కడైనా సింక్ అవుతుందా అని. ఎన్ని పాటలు ఉన్నాయి అలాంటి, చాలా 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 పాటలు ఉంటాయి. ఒకటి చెప్పనా, నేను యేసు ప్రభు నీ ముఖ దర్శనం చే నా ప్రతి ఆశను తీర్చుకున్నాను ఒక భక్తుడు రాశాడు. మనం కూడా పాట పాడుతుంటాం. ఇది మనకి ఏమన్నా రియాలిటీలో కొద్దిగానే ఉందే, నీ ముఖ దర్శనం చేత నా ప్రతి ఆశను తీర్చుకుందాను అని. ఆయన ముఖ దర్శనం మనకు అసలు ఏం అనిపించలేదు, రావాలి కనుక వస్తున్నాం, కానీ మనం ఆశ తీర్చుకోవడానికి వస్తున్నాం. ఆయనను చూస్తేనే నా ఆశ తీరిపోతుంది అన్నట్టుగా. ఇంగ్లీష్లో కూడా వాడుతుంటారు కదా, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు దీ మై సేవియర్, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. వా, చాలా పెద్ద పాట. అలాగ అర్పిస్తే చాలా మంచిదే. పౌలు రోమా 12:1-2 అదే జ్ఞాపకం చేసి, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ఆఫరింగ్. మనం భౌతికంగా ఏదో కానుకలు తీసుకురావడం, లేదా వేరే వారికి సహాయం చేయడం, ఒక పూట భోజనం పెట్టడం, లేదా వేరే వారికి బట్టలు వేయడం, ఇవన్నీ భౌతికమైన కార్యక్రమాలే. అయితే ఆధ్యాత్మికంగా మనం ప్రభు కొరకు అర్పించుకోవాలని కోరబడుతున్నా. ఇప్పుడు 5వ చూసి ముగిస్తామా? 1 Peter 2:5. ఆ తర్వాత వరుస 1 Peter chapter 2 verse 5 లాస్ట్ పార్ట్. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడు, స్పిరిచువల్ హ్యాబిటేషన్, టెంపుల్, హౌస్. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఇల్లుగా మనము కట్టబడుతున్నాం. ప్రభుకి స్తోత్రాలు. దేవుడు ఒక ఇంటిని కట్టుతున్నాడు. ఒక ఇల్లు కట్టబడాలంటే మొట్టమొదట ప్రోటోకాల్ ప్రకారం స్థలము లీగల్గా ఉండాలా, తర్వాత ప్లాన్ అప్రూవ్ కావాలి. బైబిల్లో మనకు ప్లాన్, ఇదే ప్లాన్. దేవుడు తానే కట్టేవాడు. మనం ఆయనతో కలిసి కట్టే విషయంలో పాలు పొందే పరిచారకులు. ఆయన కట్టమన్నప్పుడు మనం మానేస్తాం, మనం కడదామన్నప్పుడు ఆయన సైలెంట్గా ఉంటాడు. మనకి ప్రభు వారికి అదే కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది. ప్రభు ఇప్పుడు నేను రెడీ, పరీక్షలన్నీ అయిపోయినాయనంటే ప్రభు అంటాడు వెయిట్ ఫర్ సమ్ టైం, కొద్దిసేపు ఆగండి అంటే, మేము రెడీ అన్నప్పుడు మీరు ఆగమంటారు, మీరు రెడీ అన్నప్పుడు మేము ఆగిపోతున్నాము. ఎప్పుడు కట్టేది? ఇలాగే జరిగిపోతున్నాయి. అంటే భౌతికమైన కట్టడాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికమైన కట్టడాన్ని. మనం ఆధ్యాత్మికంగా కట్టబడితే భౌతికమైన కట్టడాన్ని ప్రభు ఆటోమేటిక్గా సిద్ధపరుస్తాడు. అనేక సందర్భాలు ఏంటంటే వీఆర్ బిల్డ్ ఫిజికల్లీ బట్ నాట్ స్పిరిచువల్లీ. భౌతికంగా ఇలాంటి కట్టడాలన్నీ బహుశా మనం కట్టే దాంట్లో ముందుకు సాగిపోవచ్చు, మంచిది, ప్రభు స్తోత్రాలు. అయితే ఆధ్యాత్మికంగా మనం కట్టబట్ట ఇంకా చాలా ప్రాముఖ్యం. 5 ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎన్నెన్ని చోట్ల పతనమైపోయాం, పడిపోయాం, దాటిపోయాం. దేవుడు మన విషయమై ఇంత ఆలోచన కలిగి ఉంటే ఆలోచనలు వమ్మ చేసిన తిరిగి క్షమాపణ కోరుతూ శిలువ దగ్గరికి వస్తా. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నన్ను చేయట కొరకాయి మీరే దేవుని ద్వారా ఏర్పరచబడిన చోజన్ స్టోన్.